వనపర్తి జిల్లాలో లక్ష్మం సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రభుత్వ బాలుర కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అకాడమీలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ప్రశంసా పత్రాలకు భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో గ్రేస్ మార్కులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శివసేనారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని తెలియజేశారు. మీరు అందరూ గ్రామ పంచాయత్ స్థాయి కాంపిటీషన్స్లో పాల్గొని తర్వాత మండల స్థాయి కాంపిటీషన్స్లో పాల్గొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఫస్ట్ మీ అందరి కోసం చప్పట్లు కొట్టున్నాను. చాలా కంగ్రాచులేషన్స్. ఈ రోజు నుంచి జిల్లా స్థాయి కాంపిటీషన్స్ మేము మొదలు పెట్టాము. దీనిలో మీరు మీ బెస్ట్ ఇవ్వాలి. ఇది ఓన్లీ జిల్లా స్థాయి కాంపిటీషన్ తర్వాత మీరు రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్కి కూడా వెళ్తారు. మీరు మీ బెస్ట్ ఇవ్వండి. వనపర్తికి అంటే మంచి పేరు తీసుకురావాలి. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. మీకోసం మన ప్రభుత్వం కూడా చాలా. ఈరోజు మొదటగా ఇక్కడ గెలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఒకవేళ ఇందులో ఎవరైనా ఓటమి చెందినా వారికి ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి. జీవితంలో గెలుపోవడంలో సర్వసాధారణం. ఓడిపోయిన వాడిని తప్పు కాదు, ఆగిపోయిన వాడే తప్పు. ఏదైనా నువ్వు సాధించాలని నువ్వు అనుకున్నప్పుడు అది ఈరోజు మన చేతికి దొరకకపోవచ్చు, కానీ నీ పట్టుదలతో నువ్వు అదేవిధంగా ముందుకు పోతే ఖచ్చితంగా అది మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వస్తుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. మీరు కూడా ఆగిపోతే ఆ రోజే మనం అక్కడనే ఆగిపోయినట్లే. ఇంకా దానివల్ల మన జీవితానికి మనం ఒకరిని ఉండడానికి కూడా దానికి ఒక అర్థం అనేది ఉండదు. ఓడిపోయినా మళ్ళీ నువ్వు గెలవడం కోసం ప్రయత్నం చేయి. బరాబర్ ఏ రోజుకైనా నీ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది. ఈ విషయం చెప్తూ ఇంకో ముఖ్య విషయం, ఈరోజు సీఎం కప్ గతంలో ఎప్పుడో ఒకసారి పెట్టినారు. ఏదో తూతూ మంత్రంగా చేసి కంప్లీట్ చేసుకొని ఏదో జిల్లా లెవెల్లోనూ స్టేట్ లెవెల్ తీసుకోవడం, తర్వాత ఒకసారి మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ చేసేది.